కన్నా టూబ్ తీసుకున్నారు ఎలా స్పందిస్తారేంటి? ఈ పేరు చెప్పండి. అనగాని రామప్రసాద్ అండి. నేను పబ్లిక్ ఇష్యూ మీద ఫైట్ చేస్తున్నాను రైతుల గురించి. బ్యాంక్తో లింక్ చేయబడిన ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేయకపోవడం వలన రైతుల ఆత్మహత్యకు ఒక కారణం అనే కాజుతో బలంగా పోరాడుతున్నాను. రాజధాని నిర్మించడం కోసం ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే, ప్రభుత్వ భూములు ఉండగా ప్రైవేట్ భూములు తీసుకోవటం తప్పిదమండి. అది నీకు ఒక రోడ్డు ఎక్స్టెన్షన్ చేయాలంటే ఆ రోడ్డు ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు ప్రైవేట్ భూములు ఏమన్నా కానీ దానికి కాంపెన్సేషన్ ఇస్తారు. తప్పదు, ప్రయోజనాలు ఇస్తే కంపల్సరీ ఇవ్వాల్సిందే. అసలు అలాంటిది ఏమి లేకుండా వీళ్ళు బిజినెస్ కోసం రైతుల్ని ఆల్రెడీ లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో రైతులను భాగస్వామ్యం చేయటం అనేది అతి దరిద్రమైనటువంటి కాన్సెప్ట్ అండి. ఇది ఇక్కడ ఈ రైతుల్ని భాగస్వామ్యం చేశారు. ఒకవేళ అమరావతి కంప్లీట్ అయిందనుకోండి, మరి రేపు రాయలసీమలోనో లేదా ఉత్తరాంధ్రలో రిజిస్ట్రేషన్ రాదా? ఆ పాటి భూములు మేము ఇచ్చేవాళ్ళం కదా. రాష్ట్ర సంపదన వాళ్ళొక్కళ్ళైనా ఇది అయ్యేది, మా ప్రాంతం వెనకబడి ఉంది, మేము ప్రాంతం కూడా డెవలప్ అయ్యేది, ఆ భూములు మేము ఇస్తామని చెప్పి వాళ్ళు అనేవాళ్ళు కదా. ఈ రైతుల దగ్గర భూములు తీసుకోవడం చాలా తప్పు అండి. ప్రభుత్వ భూములు ఉన్నాయి, టెక్నాలజీ పెరిగింది, ఎక్కడ కావాలితే అక్కడ చేసుకోవచ్చు. అదీ కాకుండా ఇప్పుడు భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఆ భూమి ఇచ్చినందుకు గాను ఏదో పేపర్ ఒకటి ఇచ్చారు, మీరు ఇచ్చారని చెప్పేసి అది 4 తీసుకోవడం పనిచేయదు. బ్యాంకులోకి వెళ్తే రుణాలు ఎవరు? మరి వీళ్ళు ఇచ్చిన పరిస్థితి ఏంటి? వీళ్ళు మరి భూములు ఇచ్చారంటున్నారు కదా, మీరు రాష్ట్ర అభివృద్ధి కోసం భాగస్వాములని చెప్పేసి మరి ప్రభుత్వం కానీ ఎవరైనా సరే వీళ్ళ పిల్లల్ని చదువులు చదివించడానికి కానీ లేకపోతే పిల్లలు పెళ్లి చేయడానికి అనారోగ్యరీత్యా ఇబ్బందులు పడితే ట్రీట్మెంట్ చేయడానికి ఎవరైనా వస్తారా? ఎవరో రారు. మరి వీళ్ళకి ఎట్లాగో ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది? అసలు భూములు వీళ్ళ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఏంటి? రేపొద్దున వీళ్ళకి లీగల్గా కూడా న్యాయం జరగదు. న్యాయస్థానాలు కూడా పూర్తిగా నరేంద్ర మోడీ గారి చేతిలో, అమిత్ షా గారి చేతిలో ఉన్నాయి. ఎందుకంటే న్యాయస్థానం ఎందుకు న్యాయం చేయలేకపోతుందంటే, ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు పౌరుడికి. ఆ ఓటు హక్కు ఎలా దుర్వినియోగం జరిగిందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు 70 నిమిషాల పాటు డెమో చూపించినా కూడా రాహుల్ గాంధీ గారి మీద కంప్లైంట్ చేస్తుంటే ఈసీ, అదేంటి మీరు ఇట్లా మాట్లాడతామో, మీరు ఆ సీసీ కెమెరాల్లో ఎందుకు ఇది చేశారో, డేటా ఎందుకు ఇవ్వట్లేదు మీరు అని ఉంటుంది. ఏమన్నా దేశ భద్రత గురించి అడిగాడు రాహుల్ గాంధీ గారు ఏమన్నా? ఆయన అడిగింది ఏంటి? నాకు డిజిటల్ డేటా కావాలని. డిజిటల్ డేటా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు నేను ఓటు హక్కు వేస్తాను, 10 పార్టీలు ఉంటే నాకు నచ్చిన పార్టీకి నేను ఓటు వేసుకుంటా. అది నా వ్యక్తిగతం. దాన్ని నేను ఎవరికి ఓటేసానో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని బయటికి చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు. నేను ఎవరికి ఓటేసాను అనేది అడగట్లేదే. మా ఇక్కడ పోలైన ఎన్ని కౌంటింగ్లు ఎన్ని వచ్చినాయి, అసలు వివిఐ ప్యాడ్లో స్లిప్ ఎందుకు లెక్క పెట్టట్లేదు? ఈ కాన్సెప్ట్ మీద ఈ ఈసీ ఇంత మంత్రాలు జరిగినా కానీ, సుప్రీంకోర్టు కూడా వాస్తవాలు తెలిసినా కానీ ఎందుకు ఖండించలేదు? ప్రజాస్వామ్యం కొని అవుతుంటే ఇలాంటి పరిస్థితుల్లో రేపు అమరావతి భూములు రైతులు మాకు అన్యాయం జరిగిందని వెళ్తే కోర్టుకు వెళ్తే ఇస్తారా? తీర్పిస్తుందా? ఎందుకంటే ఒక అధికారి చెప్పిన మాటలు నమ్ముతుంది చెప్పించి న్యాయ వ్యవస్థ గ్రౌండ్ రియాలిటీ చూడట్లేదు. ఈ ఈసీ చెప్పిన మాటలు నమ్ముతుంది చెప్పించి రాహుల్ గాంధీ ఏం చెబుతున్నారు అనేది నమ్మట్లేదు ఎవరో కూడా. ప్రజాస్వామ్యం కూని అయినా కానీ ఇవాళ బ్యాంకుతో లింక్ చేయడం ప్రభుత్వ పథకాల్లో అన్యాయం జరుగుతుందని లీగల్గా పోరాడుతుంటే మేము కోర్టు తీర్పు ప్రకారం కట్టుబడి ఉంటాం లెటర్ రాసినా కూడా బ్యాంకర్స్ మేము పండించిన పంటని బ్యాంకులు సీజ్ అయితే సీజ్ చేశారు. అది సీజ్ చేయటం ఏంటనే ఇంతవరకు ఏ న్యాయమూర్తి కూడా దాన్ని వెలికి తీసే పరిస్థితి చేయని ఈ పరిస్థితిలో రైతు అంటే ప్రతి ఒక్కరికి చులకనే, న్యాయమూర్తులకు ఇంకా చులకనే. ఓపెన్గా చెబుతున్నాను నేను. ఇలాంటి పరిస్థితుల్లో అయ్యా నాకు ఇట్లా అన్యాయం జరిగింది, ప్రభుత్వాన్ని భూమి ఇచ్చాను, నా పిల్లలకి పెళ్లి చేయలేకపోతున్నాను, నా పిల్లల్ని చదివించుకోలేకపోతున్నాం, మేము అనారోగ్య పోలేమో, మేము ఇబ్బందులు పడుతున్నాం ఏంటి అని చెప్పి కోర్టుకి వెళితే కోర్టు ఏం తీర్పిస్తే? రుణమాఫీ విషయంలో కోర్టు తీర్పిచ్చింది. ఏం చేశారు? 4-5 విడతలు చెల్లించారుగా చంద్రబాబు నాయుడు గారు 2014 రుణమాఫీ విషయంలో 4-5 విడతలు చెల్లించాలని చెప్పి 2019లో జటి గురునాథరావు అనే వ్యక్తి హైకోర్టులో పిల్లేస్తే అది ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పి తీర్పిచ్చింది హైకోర్టు. ఆ తీర్పు వచ్చిన 1 మంత్కి అది ప్రభుత్వ ఏజెండా కాదు పార్టీ ఏజెండా అని చెప్పేసి ఆ 38 జీవోని రద్దు చేస్తూ 99 జీవోని రిలీజ్ చేసింది. అంటే తీర్పు వచ్చినా కూడా జీవోలు రద్దు చేస్తే రేపొద్దున అమరావతి భూములు కూడా కోర్టుకు ఆశ్రయించినప్పుడు రైతులకు న్యాయం చేయడం, రైతులకి ఇట్లా అన్యాయం అయిపోతుందని చెప్పి కోర్టు తీర్పిచ్చినా కూడా అప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో, ఇది ప్రభుత్వ నిర్ణయం కాదు. ప్రభుత్వ నిర్ణయం అయితే శివరామకృష్ణ కమిటీ ప్రకారం రాజధాని కట్టాలి. వీళ్ళు లోకల్ కమిటీ వేసుకున్నారు నారాయణతో. ఇది దీని గురించి ఈ లోకల్ కమిటీ వేశారు కాబట్టి ఇది పార్టీ నిబంధన అని చెప్పేసి అప్పుడు ఈ భూసేకరణ సంబంధించిన జీవో ఏదైతే ఉందో అది రద్దు చేసేసి రైతులకు న్యాయం జరగదు. భూసేకరణ చేయాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఉన్న భూములకి న్యాయం జరగట్లేదు. రైతుల దగ్గర తీసుకున్న వాళ్ళకి భూసేకరణలో నా వడ్డే సోమేశ్వర గారి ఇంటర్వ్యూ నేను చూశాను. 3 సంవత్సరాల లోపల రైతులకి వాళ్ళ భూములు ఇచ్చేసి అందులో డెవలప్మెంట్ చేసేవాళ్ళని చెప్పి ఉందంట. ఇంతవరకు 11 సంవత్సరాలు ఇంతవరకు లేదు. 5 సంవత్సరాల లోపల కనుక ఆ భూముల్లో ఇండస్ట్రియలిస్ట్ ఎవరు రాకపోతే ఆ భూములు వెనక్కి ఇచ్చేసి ఉందని చెప్పి సిఆర్డీఏలో చట్టం ఉందన్నారు. వాటికి ఇంతవరకు సమాధానం లేదు. ఇవేమీ సమాధానం చెప్పుకోకుండా మళ్ళీ కొత్తగా తీసుకోవడం అనేది మూర్ఖపత్వ చర్య.
అది కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అమరావతిలో మునిగిందని నెగిటివ్ ప్రాపగండా చేస్తున్నారు, కేసులు పెడతాం అంటున్నారు. ఏదో ఐకాన్ టవర్స్ మునిగిపోయిందని చెప్పేసి మిగిలిన వాళ్ళు మీలాంటి ఛానల్స్ వాళ్ళు మాట్లాడుతుంటే, మరి అదే ఐకాన్ టవర్ దగ్గర ఇప్పుడు వెళ్ళి నుంచొని చెప్పమనండి ఎక్కడ మునిగింది, మీ మీడియా ప్రాపగండా చేస్తుందని చెప్పి లైవ్లో చూపించమనండి. ఎవరు మాట్లాడరు కదా, ఎందుకు చూపించట్లేదు? అంటే బాగుపడటం కూడా మాట్లాడే ఇది లేకుండా, స్వేచ్ఛనే లేకుండా చంద్రబాబు నాయుడు కట్ చేయడానికి ఆయనకే హక్కు ఉంది. 2015లోనే 66 ఐటీ యాక్ట్ని బాగుపడటానికి అడ్డు ఉందని చెప్పి కొట్టేసింది సుప్రీంకోర్టు. ఉన్న వాస్తవాలు మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడొద్దు, మేము మాట్లాడితే కేసులు పెడతామంటారు. ఇట్లా కేసులు ఎంతకాలం పెడతారు? నియంత పరిపాలన చెప్పేసి మీకు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. మీరు చేస్తున్నది ఏంటి? ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి? నియంత పాలన కాక ఏం చేస్తున్నారు మీరు? ఉన్న అది స్టేషన్ బెయిల్ ఉన్న కేసులను కూడా లోపలికి రిమైండ్లో పంపించేసి పీటీ వారెంట్లు వేసి నెల పొడిగిస్తున్నారు. రేపు ఇదే మీరు దారి చూపిస్తున్నారు. రేపు ఇదే పరిస్థితి కనుక మీరు పార్టీ కోల్పోయిన తర్వాత ఇంకో పార్టీ కనుక వస్తే, ఇంక ఏ పార్టీ అయినా సరే మీరు దారి చూపించిన విధంగా, ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు దారి చూపించారు. సిబిఐని రద్దు చేస్తూ జీవన ప్రాప్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే సిబిఐని ఎలా చేస్తూ రద్దు చేశారు. సిఐడిఏ చట్టాన్ని ఏదైతే తీసుకుని మరి గవర్నర్ గారి చేత గత ప్రభుత్వంలో, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 23 మంది ఎమ్మెల్యేలకి 4 వైసీపీ నుంచి చూసుకుని 4 మినిస్టర్ ఇచ్చారు గవర్నర్ గారి చేత రాజ్యాంగ విరుద్ధంగా. ఇది ఏదైతే చేశారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈయన చూపించిన బాటలోనే నడిచారు. ఇప్పుడు మీరు ఈ నియంత పాలన ఏదైతే చేస్తున్నారో రేపు వచ్చే ప్రభుత్వాలు కూడా మీలాగా కాకుండా రోడ్డు మీద కొట్టేసేసి అవసరమైతే కేసు వేయించుకొని సాయంత్రానికి వెళ్ళి బెయిల్తో వస్తారు. మీరు బెయిల్ రాకుండా చేస్తున్నారు. వాళ్ళు పబ్లిక్లో కొట్టి చేసే పరిస్థితి మీరు దారి చూపిస్తున్నారు. ఈ నియంత పాలన మానుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మీకు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, దానికి అనుగుణంగా మీరు సక్రమంగా ప్రజలు మెప్పించే విధంగా పరిపాలన చేయాలి.